దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. తర్వాత జరగబోయే సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ఎవరిది పై చేయని చెప్తే ఖచ్చితంగా కేకేఆర్కే మద్దతు పలుకుతున్నారు క్రికెట్ అభిమానులు. రెండు టీంలో ఇటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ సమానంగా సమోజ్జిగా పోటీ పడే అవకాశాలు అయితే లేకపోలేదు తర్వాత జరిగే మ్యాచ్లో. ఇటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ ఇటు ఆల్రౌండర్లోనూ రెండు టీంలు సమానంగా ఉన్నాయి. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ 5 సార్లు టైటిల్ నెగ్గిన సిఎస్కేకు కొంతమంది ఫ్యాన్స్ మాత్రం అభిమానాన్ని సహనాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే లోతైన బ్యాటింగ్ ఆర్డర్ సిఎస్కే సొంతం. కానీ ధోని ముందుగా వచ్చినా కానీ ఆ తర్వాత వచ్చినా కానీ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. అయితే కొత్త కెప్టెన్సీలో కేకేఆర్ కొత్త కెప్టెన్సీ అజింక్య రహానే కెప్టెన్సీలో కొంత బలంగా కనబడుతుంది. ఎందుకంటే కేకేఆర్లో కొత్త ప్లేయర్లు కానీ హార్డ్ హిట్టర్లు ఉన్నారు. మ్యాచ్ని ఫినిష్ చేయగల సత్తా ఆ బ్యాటర్ల సొంతం. ఆల్రౌండర్లు కూడా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇక బ్యాటింగ్ ఆర్డర్కి వెళ్తే సిఎస్కేకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలా, అలాగే డ్వేన్ కాన్వే, అలాగే రచిన్ రవిచంద్ర వీళ్ళు కనుక ఖచ్చితంగా పవర్ ప్లేలో కనుక నిలదొక్కుంటే ఖచ్చితంగా 200+ స్కోర్ అయితే చేయగలరు సిఎస్కే. ఎందుకంటే లోతైన బ్యాటింగ్ ఆర్డర్ కాకుండా బలమైన ఆల్రౌండర్లు మ్యాచ్ ఫినిషర్లు చెన్నైకి ఉన్నారు. డ్వేన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి మంచి బ్యాటర్, అలాగే రచిన్ రవిచంద్ర ఓపెనర్, శివం దుబే ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చినా కానీ సిక్సర్ల దుబే అని ఇతనికి ఒక చిన్న పేరుంది. అలాగే రవిచంద్రన్ అశ్విన్ ఆల్రౌండర్ బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ చాలా చక్కగా బౌలింగ్ ప్రదర్శన చేస్తున్నాడు. బ్యాటింగ్లో అంతగా రాబట్టలేకపోయిన పరుగులు ఖచ్చితంగా వికెట్లు అయితే తీయగల సత్తా రవిచంద్రన్ అశ్విన్ సొంతం. ఆ తర్వాత రవీంద్ర జడేజా ఆల్రౌండర్ ఇటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ అలాగే ఫీల్డింగ్లోనూ త్రిశూలం లాగా గ్రౌండ్లో ఎక్కడ చూసినా రవీంద్ర జడేజా కనబడతాడు. ఇటు బ్యాటింగ్లో కానీ అలాగే బౌలింగ్లో కానీ ఇటు ఫీల్డింగ్లో కానీ ఖచ్చితంగా రవీంద్ర జడేజా మార్క్ అయితే సిఎస్కేకు ఖచ్చితంగా కనబడుతుంది. ఆ మ్యాచ్లో ఖచ్చితంగా జడేజా అనే ప్లేయర్ ఉంటే తన పేరు ఇటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో లేదా ఫీల్డింగ్లో కానీ ఖచ్చితంగా తన మార్క్ను కనబడేలా చేసుకుంటాడు. ఆ తర్వాత ఫాస్ట్ బౌలింగ్ ఖలీల్ అహ్మద్ మంచి ఫామ్లో ఉన్నాడు. తన మెరుపు వేగం బౌలింగ్ తోటి ప్రత్యర్థి బ్యాటర్లను ఖచ్చితంగా బోల్తా కొట్టించే సత్తా ఖలీల్ అహ్మద్ సొంతం. ఎందుకంటే ఈ యంగ్స్టార్ ఆడిన ప్రతి మ్యాచ్లలో ఎకనామీ చూసుకుంటే చాలా తక్కువ ఉంది. ఇతని ఎకనామీ బ్యాటర్లను ఖచ్చితంగా వికెట్ల ముందు దొరకపుచ్చుకునే అవకాశం ఇటు అవుట్ స్వింగ్లో కాదు ఇటు ఇన్ స్వింగ్లో కాదు. అలాగే పిచ్ కనుక మందగిస్తే నెమ్మది అయితే ఖచ్చితంగా ఈ బౌలర్ నుంచి ఖచ్చితంగా 2 లేదా 3 అంతకంటే ఎక్కువ వికెట్లు ఆశించినా కూడా తక్కువ లేదు. ఎందుకంటే బౌలింగ్ ఫాస్ట్ చేసి ఎక్కువగా పేస్ ఇచ్చి బ్యాటర్ని తికమిక పట్టగల బౌలింగ్ సొంతం. అలాగే మత్స్య పతిరణ జూనియర్ మలింగగా పేరున్న ఇతనికి గత మ్యాచ్లో పరుగుల దాహం అయితే తీర్చలేకపోయాడు. బ్యాటర్లు ఊచకోత కోసారు మత్స్య పతిరాణను. కానీ తర్వాత జరగబోయే కేకేఆర్లో బలమైన ఆల్రౌండర్లు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. మరి ఈ ఖలీల్ అహ్మద్ అలాగే మత్స్య పతిరాణ ఖచ్చితంగా పిచ్ని అనుకూలించి బౌలింగ్ చేస్తే బ్యాటర్లకు ఖచ్చితంగా చుక్కలు కనిపించేలా యార్కర్లకు ఈ మత్స్య పతిరాణ సొంతం. ఎందుకంటే ఏ బ్యాటర్లైనా తిక్మిక పట్టాలంటే ఖచ్చితంగా యార్కర్ బాల్ వేయాలి. ఎప్పుడైతే కాళ్ళ మధ్యలో బాల్ పడుతుందో ఆ బ్యాటర్ ఏం చేయలేక ఇటు పరుగులు తీయలేడు, ఇటు వికెట్ని కాపాడుకోలేక సతమతమవుతున్నారు. మరి సిఎస్కే బ్యాటింగ్లో కాదు ఇటు బౌలింగ్లో కాదు ఆల్రౌండర్లు కూడా చాలా చక్కగా ఉన్నారు. ఒకవేళ మొదట టాస్ గెలిచి చెన్నై బ్యాటింగ్ చేస్తే కనుక పవర్ ప్లేలో ఖచ్చితంగా రికార్డు స్థాయిలో భాగస్వామి నెలకొల్పాలి ఓపెనర్ వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత వచ్చిన వన్డౌన్లు కావచ్చు, లోయర్ ఆర్డర్ కావచ్చు. లోయర్ ఆర్డర్ ధోని వరకు రవిచంద్రన్ అశ్విన్ అలాగే రవీంద్ర జడేజా వరకు లోతైన బ్యాటింగ్ లైనర్తో పాటు ఆల్రౌండర్ ఉన్నారు. ఆ తర్వాత కేకేఆర్ చూసుకున్నట్టయితే కేకేఆర్ కొత్త కెప్టెన్సీ అజింక్య రహానే కెప్టెన్సీలో కొంత దూకుడుగా ఆడుతున్నారు ఈ సీజన్లో. ఓపెనర్గా వచ్చిన క్వింటన్ డికాక్ అయితే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వచ్చిన ప్రతి బాల్ని ఖచ్చితంగా సిక్సర్లు కొట్టలేకపోయినా కానీ బౌండరీ తరలించేదిగా ఖచ్చితంగా హార్డ్ హిట్టింగ్ ఈ బ్యాటర్కి సొంతం. అలాగే యంగ్ ప్లేయర్ వెంకటేష్ అయ్యార్ ఈసారి కేకేఆర్ భారీ అంచనాలతో వచ్చిన వెంకటేష్ అయ్యార్ తన చివరి మ్యాచ్లో కనుక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి విజయ్ తీరాలకు చేర్చారు ఈ వెంకటేష్ అయ్యార్. అలాగే కేకేఆర్ ప్రాజెక్ట్ ఈ వెంకటేష్ అయ్యార్ని అత్యధికంగా కొనుగోలు చేసింది, అత్యధిక పారితోషికం ఇచ్చి. అలాగే ఆల్రౌండర్ సునీల్ నరైన్ ఎప్పుడైతే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చాడు సునీల్ నారాయణ, ఒకసారి ఓపెనింగ్ పంపారు. ఆ తర్వాత నుంచి ఓపెనింగ్లోనే కంటిన్యూ అవుతున్నాడు సునీల్ నారాయణ. వచ్చిన ప్రతి బాల్ని విధ్వంసంగా ఆకాశం వైపు చూసేలా అభిమానులు బౌండరీ లైన్ దాటించే
బ్యాటింగ్ లైనప్ కేకేఆర్ సొంతం. అలాగే సునీల్ నారాయణ, క్వింటన్ డికా కనుక పవర్ ప్లేలో ఉంటే నిలబడితే కనుక ఖచ్చితంగా తర్వాత జరగబోయే మ్యాచ్ల కేకేఆర్ ఖచ్చితంగా విధ్వంసం కాదు, సునామీ సృష్టించగలదు. ఎందుకంటే బలమైన బ్యాటింగ్ ఆర్డర్ అలాగే ఆల్రౌండర్లు కేకేఆర్లో ఉన్నారు. ఏ టీంలో లేదు. ప్రతి టీంలో ఒక ఇద్దరు ఆల్రౌండర్ మినహా ఎవ్వరు లేరు. కానీ కేకేఆర్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు, ఏకంగా నలుగురు ఐదుగురు ఆల్రౌండర్లు ఉంటారు. ఏకంగా ఆండ్రే రస్సెల్, ఈ ప్లేయర్ గురించి మీకు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఒక్కసారి క్రీజ్లో కుదురుకుంటే ప్లేయరు అసలు బ్యాటర్ ఎవరున్నా బౌలర్ ఎవరున్నా కానీ ఖచ్చితంగా సిక్సర్లు ఫోర్లు ఖచ్చితంగా పరుగులోకి చూడాల్సిందే. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే అంగిక్రిస్ రఘువంశీ, ఈ కొత్త ప్లేయరు కొత్తగా సీజన్లోకి అడుగుపెట్టిండు. వచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నాడు. అలా వినియోగించుకున్నప్పుడే తర్వాత మ్యాచ్లో అవకాశాలు ఉంటాయి. అలాగే తర్వాత రింకు సింగ్ గత 2 సీజన్ల నుంచి ఐపీఎల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి లోయల్ ఆర్డర్లో వచ్చి హార్డ్ హిట్టర్, మంచి ఫినిషర్గా పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆల్రౌండర్ మోయిన్ అలీ, ఆ తర్వాత రోమన్ పావెల్ వెస్టిండీస్ ప్లేయర్, హర్షిత్ రాణా బౌలర్. ఇక వెస్టిండీస్ ప్లేయర్లు సునీల్ నారాయణ్, అలాగే రోమన్ పావెల్, అలాగే ఆండ్రే రస్సెల్, ముగ్గురు బౌలర్లు, బ్యాటర్లు, అలాగే ఆల్రౌండర్లు కూడా. వీళ్ళు కనుక ఖచ్చితంగా క్రీజ్లో కుదురుకుంటే చెన్నై బౌలర్ను ఊచకోత కోసిన చెప్పలేము. ఎందుకంటే చూడడానికి బలంగా కనిపిస్తారు, కొడితే సిక్సర్లో బౌండర్లే. బౌలర్ ఏమైనా సమస్య కాదు, బాల్ని బౌండరీ లైన్ దాటించాలి. అదే ప్రధాన లక్ష్యంగా వెస్టిండీస్ ప్లేయర్ బరిలో దిగుతారు. అయితే తర్వాత జరగబోయే కేకేఆర్ మ్యాచ్లో, కేకేఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో ఎవరు ముందు బ్యాటింగ్ దిగానే పవర్ ప్లే అనేది చాలా కీలకం. ఎవరైతే పవర్ ప్లేలో బాగా రన్ స్కోర్ చేస్తారో, భాగస్వామ్యం నెలకొల్పుతారో ఆ టీంకు ఖచ్చితంగా విజయ అవకాశాలు 80-85% ఉన్నాయి. ఎందుకంటే తర్వాత బౌలింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇటు బౌలింగ్లో చూసుకున్నా కానీ, ఇటు బ్యాటింగ్లో చూసుకున్నా కానీ కొంతవరకు చెన్నై వెనుకబడిందనే చెప్పాలి. ఎందుకంటే చెన్నైలో బౌలర్లు ఉన్నారు, బ్యాటర్లు, కానీ బలమైన ఆల్రౌండర్లు ఒకరిద్దరి మీద ఇవ్వలేరు. కానీ కేకేఆర్లో బౌలర్లు ఉన్నారు, బ్యాటర్లు ఉన్నారు, అలాగే బలమైన ఆల్రౌండర్లు ఉన్నారు. ఎప్పుడైతే టీంలో ఆల్రౌండర్ ఉంటారో ఆ ఆల్రౌండర్ తోటి టీం ఖచ్చితంగా విజయ తీరాల్సి అవుతుంది. తర్వాత జరగబోయే సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ఎవరిని గెలుపు వరిస్తుందంటే 49% సిఎస్కే గెలుస్తుందని, అలాగే 51% కేకేఆర్ గెలుస్తుందని అంచనాలు అయితే వచ్చాయి. మరి తర్వాత జరగబోయే మ్యాచ్లో కొత్త కెప్టెన్సీలో కేకేఆర్ అజింక్య రహానే వర్సెస్ కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సిఎస్కే. ఎవరు గెలుస్తారంటే ఖచ్చితంగా కేకేఆర్ గెలుస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి రాబోయే మ్యాచ్లో ఖచ్చితంగా అభిమానులు ఎంటర్టైన్ చేయాలని, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఖచ్చితంగా మా దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutta Media.